హలో గైస్, హరిహర వీరమల్లు ట్రైలర్ నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాలలో ఓజీ కూడా కాదు. నేను ఎక్కువగా వెయిట్ చేసే సినిమా అంటే హరిహర వీరమల్లే. ఎందుకంటే ఆ స్టోరీ, ఆ బందిపోట్లు, ఆ కోహినూరు వజ్రం, ఎందుకంటే ఒక పాత పీరియాడిక్ స్టోరీ కాబట్టి నాకు పీరియాడిక్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ ట్రైలర్ కోసం నేను పిచ్చిగా వెయిట్ చేస్తున్నా. నిన్నటిదాకా రిలీజ్ అయిన లుక్స్కి అయితే ఒక్కొక్క లుక్ చూస్తే నాకైతే సో రోజు మెంటల్ ఎక్కిపోయాను అనుకోండి. సో ట్రైలర్ కోసం అయితే నేను పిచ్చిగా వెయిటింగ్. మరి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మరి ట్రైలర్ ఎలా ఉందంటే కంప్లీట్లీ డిసప్పాయింట్. సినిమాకున్న ఏకైక ఆయుధం బీజిఎం. ఆ బీజిఎంఏ ఫెయిల్ కొట్టేశాడు మన కీరవాణి. అసలు ట్రైలర్లు బీజిఎంఏ లేదు అసలు. సో లుక్స్ బాగానే ఉన్నాయి, ట్రైలర్ కట్ బాగానే ఉంది, విజువల్స్ బాగానే ఉన్నాయి, ఆ స్టోరీ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ బీజిఎంతో మాత్రం మొత్తం ఫెయిల్ చేసేసాడు కీరవాణి. ఇదివరకు రిలీజ్ అయిన హరిహర వీరమల్లు గ్లిమ్స్లో అయితే బీజిఎం బాగానే ఇచ్చాడు, అదిరిపోయింది. అసలు ఆ బీజిఎం హరిహర వీరమల్లుకు వచ్చే ఒక థీమ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈ ట్రైలర్ విషయానికి వస్తే బీజిఎం అసలు కంప్లీట్లీ ఫెయిల్ కొట్టేశాడు. సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎవరికి లేవు. ఈ బీజిఎం, ఈ ట్రైలర్తోనైనా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెరుగుతాయేమో అంటే అసలు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కాస్త దించేసింది ఈ ట్రైలర్తో. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఒక 10 సార్లు చూశాను. ఎంత చూసినా కానీ నాకైతే సినిమా పైన, ఆ ట్రైలర్ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అసలు కొంచెం కూడా హైప్ అనేది రావట్లేదు అసలు. ఇక నేనేం చేయాలి? సినిమా కోసం ఇంత వెయిట్ చేస్తున్నా కానీ ఇంత డిసప్పాయింట్ చేశారు. ఇక సినిమా ఎలా ఉంటుందో నేను ఒక్కటే చెప్తున్నా, సినిమాలో కనుక బీజిఎం కనుక లేకపోతే మాత్రం ఎంత మంచి స్టోరీ అయినా సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇది 100%. ఓన్లీ బీజిఎంతోనే హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు హిట్ అవ్వాలంటే 100కి 80% బీజిఎం కరెక్ట్ ఉంటేనే సినిమా హిట్ అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఒక పక్క పవర్ స్టార్, ఇంకో పక్క కీరవాణి, వీళ్ళిద్దరు కలిసి సినిమాను కాపాడాలి. ఇక కీరవాణి ఏం చేస్తాడో ఏమో, ఇక దేవుడికే తెలియాలి.